జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి. పోయినసారి నేను ఒక వీడియో చేశాను. అదేంటంటే యేసు ఎక్కడ, మీ యేసు ఎక్కడ అనేటువంటి ఆ వీడియో ఎందుకు చేశానంటే రీసెంట్గా కరోనా సైతాన్ గాడు, లలిత్ కుమార్ గాడు ఇద్దరు కలిసి ఆ సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆ మిషన్ ఇండియాలో నుంచి వచ్చిన డైలాగు చెప్పాడు కాబట్టి అది రీసెంట్గా వచ్చిన వీడియో దాన్ని చేశాము. ఇక తర్వాత కూడా విషయాలు కూడా చెప్తానని చెప్పాను. ఇది దాని తర్వాత సెకండ్ పార్ట్ ఇది. అయితే దాని యొక్క వీడియోని చూసినప్పుడు చెప్పుకోదగ్గ విషయాలంటూ ఏమీ లేవు అసలుకి. ఎప్పుడు కూడా చెప్పిందే చెప్పుడు అన్నీ వేస్ట్ మాటలు తప్ప ఒక్కటి కూడా ఉపయోగమైనది కానీ చెప్పుకోదగ్గది కానీ ఏమీ కూడా లేదు. ఓకే, అయితే అసలు మహేంద్ర గారు వారికి నేను విన్నవించుకుంటున్న ఒక మాట ఏంటంటే, వారు కూడా హిందువులే. హిందువులు ఎలా ఉన్నప్పటికి కూడా వారికి ఇష్టమే కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కరోనా సైతాన్ గాడు, కరుణాకర్ గాడు, ఈ లలిత్ గాడు ఇద్దరు హిందువులకు పెట్టినటువంటి ఒక పీడ. మత ఉన్మాదాన్ని రేపి హిందువులకు, క్రైస్తవులకు, లేకపోతే హిందువేతరులకు గొడవలు పెట్టడానికి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెగ్గొట్టి, ఒక మంచి సంబంధాన్ని, ఒక మంచి వాతావరణాన్ని తెగ్గొట్టి ఒక కలహాలు రేపేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇలాంటి మతోన్మాదులు ఇతని ఈ యొక్క మతోన్మాదులను తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేయటం అనేది ఆ సిగ్నేచర్ స్టూడియోకే సిగ్గుచేటు. మహేందర్ గారు మరలా చెప్తున్నా అన్నమాట. ఇట్లాంటి మతోన్మాదులు కూర్చోబెట్టి మీరేదో జర్నలిస్టు, మీ హిందూ పక్షపాతే తప్పకుండా, మీకు కూడా క్రైస్తవ్యం పట్ల, హిందువేతరుల పట్ల కాస్త కూస్త ఏదో ఉండిద్ది. బట్ వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయటం, వీళ్ళు ఎక్కడ ఏ స్టూడియోకి వెళ్ళినా సరే ఆ స్టూడియోస్కి సిగ్గుచేటు అన్నట్టు. ఈ యొక్క మాట ఆలోచించండి. ఎందుకు అన్నారంటే ఈ మాట, ఇద్దరు కూడా భయంకరమైనటువంటి మతోన్మాదులు. హిందువులకు, హిందువేతరులకు మధ్య గొడవలు పెట్టడానికి, కలహాలు పెట్టడానికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు ప్రముఖులు వీళ్ళు. వీళ్ళిద్దరి వల్ల హిందుత్వానికి చేటే కానీ మేలు ఏమాత్రం కూడా ఉండదు. మరొకసారి చెప్తున్నా, వీరిద్దరిని బట్టి, వీరే కాదు ఇంకా ఉండారు, వారిని బట్టి హిందుత్వానికి లేకపోతే భారతదేశానికి చేటే కానీ మేలేమి ఉండదు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేయటం అనేది అది చాలా సిగ్గుచేటు. ఆ విషయాన్ని అలా వదిలిపెడుతున్నాను. ఇంకొకటి, ఏదో ఈ యొక్క టైటిల్ క్రిస్టియానిటీ వర్సెస్ హిందూయిజం, అసలు ఎప్పటికీ కూడా ఈ యొక్క టైటిలే చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా హాస్యాస్పదం. క్రిస్టియానిటీ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, దానికి వర్సెస్ ఏది కూడా లేదు. క్రిస్టియానిటీ వర్సెస్ ఏది కూడా లేదు, అలా భావించదు. కానీ ఈ మతోన్మాదుల యొక్క ఆలోచన వాళ్ళు అట్లా పెడుతున్నారు. సిగ్నేచర్ స్టూడియోస్ వారు ఈ యొక్క టైటిల్ పెట్టడం అనేది చాలా సిగ్గుచేటుది, చాలా హాస్యాస్పదం, సిగ్గుచేటు కూడా. క్రైస్తవులు ఎవరిని వ్యతిరేకులుగా చూడరు, వర్సెస్గా చూడరు. అందరినీ ప్రేమతో చూస్తారు, తోటి వారిగా చూస్తారు, సహోదరులుగా, అన్నదమ్ములుగా చూస్తారు, ఒక ఫ్యామిలీగా చూస్తారు. కాబట్టి వర్సెస్ అని పెట్టడం అనేది చాలా అది దారుణం, అది కరెక్ట్ కాదు. అది మరలా ఏదో మత మార్పిడికి బలి అవుతున్న హిందువులు, ఇదొక పెద్ద జోక్ ఇది మళ్ళీ. బలి అవ్వటమేంది సార్, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వారి యొక్క నమ్మకాలను వారు కలిగి ఉంటున్నారు.
దానిలో మీ ఏడుపేంటి? అంటే హిందువులు ఉండేవారు ఓన్లీ క్రిస్టియన్స్‌కనే వస్తున్నారు. క్రైస్తవంలోకే వస్తున్నారా? ఇస్లాంలోకి వెళ్ళట్లేదా? బుద్ధిజంలోకి వెళ్ళట్లేదా? ఏమి ఆలోచన మహేందర్ గారిది? సరే ఓకే. నేను మీతో చిన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మతోన్మాదులు. వాళ్ళు ఏమైనా చెప్తారు. ఓకే. దాన్ని అలా ఉంచితే సో, బలవుతున్నటువంటి హిందువులు ఇది మన క్రిస్టియన్ వర్సెస్ బెటర్. క్రిస్టియన్ బెటర్ కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. ఏదో క్రైస్తవులోకి వచ్చేస్తున్నట్టు. సరే ఓకే. ఒకవేళ హిందువులు అనబడిన వారు క్రైస్తవంలోకి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారో ఆలోచించండి. మనిషి అనే వారికి ఒక వ్యక్తిని మార్చేటువంటి శక్తి ఉండదు. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి. మనిషి అనే వ్యక్తికి ఒక వ్యక్తిని మార్చే శక్తే ఉండదు. అలాంటి శక్తి ఉంటే ఎప్పుడో క్రైస్తవులు మొత్తాన్ని మార్చేసేవాళ్ళు. సో, అలాంటిదంతా కూడా అది అబద్ధము. మత మార్పిడి అనే మాటే పచ్చి అబద్ధం. ఓకే. యేసును గురించి ప్రకటిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. తప్పకుండా ప్రకటిస్తాం. ఓకే. మా మా యొక్క కంఠాల్లో ప్రాణం ఉన్నంత వరకు కూడా యేసును ప్రకటిస్తూనే ఉంటాం. యేసును ప్రకటించడం అంత ఘోరమైన విధానం ఏంటో అర్థం కావట్లేదు. ఓకే. పొద్దున్నే లేసి గుళ్ళలో పెట్టేది ఏంటిదది? శ్లోకాలు అవన్నీ కూడా ఎందుకు పెడుతున్నట్లు? ఇది కూడా ఒక విధంగా ప్రచారమే కదా! ఓకే. దాని గురించి నేను మాట్లాడి వదిలిపెట్టేస్తాను. ఇంత కూడా వేస్ట్ విధానం. సో, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక పెద్ద జోక్ మాట ఏంటంటే, హిందువులకి ఏదో ముప్పుందంట. ఏం ముప్పుంది? అంటే క్రైస్తవుల ద్వారా ఏం ముప్పుంది? క్రైస్తవుల ద్వారా ఏం ముప్పుందని చెప్పి ఎందుకంటున్నానంటే క్రిస్టియానిటీని పెట్టాడు కాబట్టి. క్రైస్తవ్యం అనేది ప్రతి ఒక్కరిని, హిందువులను మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిపిస్తుంది. మంచి వారిగా తీర్చిదిద్దుతుంది. మహేందర్ గారు ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ్యం అనేది ఇతరులను, లేకపోతే మనుషులను మంచివారిగా మారుస్తుంది తప్ప, ఏ దేశాన్ని, ఏ మతానికి క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా ముప్పుగా ఉండదు, మేలుగా ఉండిద్ది. ఇది కాస్త అర్థం చేసుకోండి. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసేదే తప్ప ఎలాంటి ముప్పును చేకూర్చేది కాదు. ఈ మతోన్మాదులు చెప్తుంటే మీరు వినటం అది ఎంత 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 దౌర్భాగ్యం అది. ఈ మతోన్మాదులు చెప్తుంటే ఈ హిందువులు వింటున్నారు. జ్ఞానవంతులైన వాళ్ళు కూడా వింటున్నారు. ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఇంతకన్నా దిగజారి విషయం ఇంకోటి ఉండనే ఉండదు. వాడు చదువు లేదు, సంధి లేదు కరోనా సైతం గాడికి. ఈ కూడా వాడేదో సంపాదించుకున్నాడని చెప్పి లలిత్ కుమార్ గాడికి కూడా వాడు మెల్లగా ఒక దుకాణం తెరిచి ఆడుకుంటున్నారు. ఈ విషయం కూడా వచ్చింది. మీరేదో పేటీఎంలు ఏదో పెట్టుకొని అడుక్కుంటున్నారంట కదా అనే మాట కూడా వీళ్ళే ప్రస్తావించుకున్నారు. ఏదో రెక్టిఫై చేసుకుందామని. వీళ్ళు ఈ దుకాణాలు తెరిచి ఓకే కేవలం క్రైస్తవుల్ని ఓకే చెప్పిందే చెప్తూ అది తప్ప వేరేది లేదు. ఇక తిట్టి బతకడం తప్ప వేరేది ఏది లేదు అనేది ఇది వాస్తవం. ఇది ఓకే. ఇది కంపల్సరీ 100% వాస్తవం. మళ్ళీ అలా చేయట్లేదు, మా వెనకాల ఎవరు లేరు అని చెబుతూనే మాకు సహాయం చేయడం చెప్పి ఇండైరెక్ట్గా మాకు ఎవరు లేరు, వేరే వాళ్ళకి బాగుండారు సహాయం చేసేవాళ్ళు అనే విధంగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం, చాలా దౌర్భాగ్యం ఇది. దానిలో కూడా అడుక్కుంటారన్న సంగతి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ పైగా వీళ్ళు అడుక్కుంటూ దానికి సపోర్ట్గా క్రైస్తవులకి దశంభాగాలు వస్తున్నాయి. అరే హౌలే ఇది ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఒక చిన్న మాట చెప్తున్నాయి, నాకు ఇంతకంటే ఎక్కువ చూడడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇదంతా ఇంటర్లో మీరు మాట్లాడే మాట ప్రతి మాట చెత్తదే. అసలు మీ వీడియోలకి రెస్పాండ్ అవటమే అది పెద్ద దౌర్భాగ్యం అది. ఓకే. అసలు అంత నీచమైనది. కాకపోతే ఏంటంటే చాలామంది ఈ మంచి హిందువులు కూడా జ్ఞానం లేకుండా మీ యొక్క దౌర్భాగ్యపు వేస్ట్ అబద్ధాలకు మరి ప్రభావితమయ్యో లేకపోతే నమ్మి వాళ్ళేదో ఇదైపోతున్నది చాలా 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 దురదృష్టకరం ఇది. సో కాబట్టి ఏది కనీసం దీని ద్వారానే సరే కాస్త ఆలోచిస్తారని చెప్పని నేను ఈ వీడియోలు చేస్తున్నా. ఇదే కాదు కొన్ని వీడియోలు కూడా చేస్తా బహుశా. అయితే దశమ చాలా వస్తున్నాయి అనే ఇద్దరికి కూడా పిచ్చుకోట్ల సైతాన్లు ఏమి దశమభాగం వస్తుంది, ఏం చూస్తున్నారు మీరు? పెద్ద వాళ్ళకి ఏదో ఇస్తున్నారంటే వారు దేవునికి ఇస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం అది. ఓకే. మేము క్రైస్తవులు ఎప్పుడు కూడా మీకు ఇస్తున్నారు కదా అని చెప్పని అంటలేదు. మీరంటే
మీరు ఈ విధంగా అడుక్కున్నారు అనుకున్నది వేరే విషయం. గుడిలో పూజారులకి ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళు అలా ఆ పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వచ్చేవి చక్కగా అది ఏదైనా కానివ్వండి, శాలరీ పరంగా కానివ్వండి, లేకపోతే వారి యొక్క భక్తుల నుంచి వచ్చేవి కూడా చక్కగా తీసుకుంటే వాళ్ళు బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజలే వారిని పోషించినట్లుగా చేస్తారు. ఎంతైనా ఇస్తారు. అది దేవుని యొక్క భక్తిని బట్టి ఇస్తారు. కానీ దాని గురించి ఎవరేం మాట్లాడరు. మీకు క్రైస్తవులు అనబడిన వాళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడు ఏది కూడా మాట్లాడరు. కానీ ఈ పరిహిమాల రకాలు వాళ్ళు డబ్బులు అడుక్కోవటం కోసం వివిధ రకాలుగా వేరే వాళ్ళని ప్రేరేపించడానికి ఈ విధంగా చెడు ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి దశం భాగం అరే దేవుడికి ఇస్తున్నారు క్రొత్త నిబంధన లేదంట. ఇది కూడా మళ్ళీ ఈ సైతాన్ గాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కరుణాకర్ గాడు అని వీడొకడు. అది ఓన్లీ పాత నిబంధనే ఉంది, యూదులకే ఉంది, అసలు కొత్త లేదు. అరే మీకు ఏం తెలుసు అసలు బైబిల్ గురించి? ఒక మాట చెబుతున్నాను, ఇది మూలంగా ఒక మాట చెబుతున్నాను. వీళ్ళిద్దరే కాదు, ఎవడికి కూడా క్రైస్తవుడు నిజంగా తిరిగి జన్మించిన అనుభవం లేనివాడు ఎవడికి కూడా బైబిల్ అర్థం కాదు. అంతే. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి నూతన అనుభవము, తిరిగి జన్మించిన అనుభవము, రక్షణ అనుభవము లేని ఎవడికి బైబిల్ అర్థం కాదు. ఓకే, నువ్వు ఏదో చదివి ఏదో చూసి అట్లా ఇట్లా అని చెప్పి నీ సోది చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడం తప్ప ఓకే తిరిగి జన్మించిన అనుభవం, రక్షణ అనుభవం లేని ఎవడికి బైబిల్ అర్థం కాదు. వాడు 100 చెప్పుకొని 1000 చెప్పుకొని ఇక మళ్ళీ వీళ్ళు చెప్తారు ఏదో మధ్యలో సువార్త 4 రకాలుగా ఉన్నాయి, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ప్రతి పరిహిమాలు కూడా మాట్లాడుతుంది. అసలు మీకు కూడా బైబిల్ అర్థమైతే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏముందిరా? అరే కరోనా సైతాన్ లేదా లలిత్ కుమార్, మీకు కూడా బైబిల్ అర్థమైతే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏముంది? అసలుకి బైబిల్ అందరికీ అర్థం కాదనే బైబిల్లోనే ఉంది. ఓకే, ఆత్మ సంబంధులు ఆత్మానుసారంగా ఓకే ఆలోచించేవారు మాత్రమే బైబిల్లో ఉంది, వారికి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, ఆత్మానుభవము చేతనే వాటిని అర్థం చేసుకుంటారు తప్ప ప్రకృతి సంబంధంగా దాన్ని అర్థం చేసుకోలేరు. లేకపోతే భౌతికంగా ప్రకృతి సంబంధులు దాన్ని అర్థం చేసుకోలేరని బైబిల్లో ఉంది. ఇంక నువ్వు చదివి అట్లా ఇట్లా అని చెప్పి సోది చెప్తావేంద్ర? సో వీళ్ళు చెప్పేది వీళ్ళే కాదు, రక్షణానుభవం లేని ఎవరు చెప్పినా సరే అవి అబద్ధాలుగానే మిగిలిపోతాయి. నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడి ఈ యొక్క బైబిల్ యొక్క అర్థం చేసుకోవడానికి ఒక క్రమం ఉన్నది, ఉపదేశ క్రమం ఒకటి ఉన్నది, అర్థం చేసుకోవడానికి ఒక క్రమం ఉన్నది. అలాగా ప్రతి ఓడు బయలుదేరాడు అట్లా ఉంది ఎట్లుందని చెప్పని, అంత నాన్ సెన్స్. దీన్ని మరి వీళ్ళు నమ్మటం ఎట్లుందో అర్థం కాలేదు. అంత చీప్గా ఉందా క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవ్యం అంటే? సో వీళ్ళు ఎన్ని చెప్పినా ఏదో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పేది అట్లా ఉందని మాకు తెలియదా? క్రైస్తవులు ఎవరికి తెలియదు ఆ సంగతి? పిచ్చుకోట్లారా, మీకు అర్థం కాదు, ఏవి కాంట్రడిక్షన్స్ లేవు. కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేవుడే వాళ్ళకి తెలియజేస్తాడు. అది మాకు తెలుసు, మేము చదివాం, దునియా సార్లు చదివాం, ఇవి ఉండి. సో ఈ వీళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి కూడా పచ్చి అబద్ధాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రహించండి. అది చెప్తున్న విషయం ఏంటంటే, క్రైస్తవుల ద్వారా ఎవ్వరికి ఎలాంటి ముప్పు ఉండదు, క్షేమం ఉంటుంది. కాబట్టి క్షేమము కొరకే క్రైస్తవులనబడిన వారు అందరికీ క్షేమము కొరకే ఉన్నారు. ఎందుకంటే అది నిజమైనటువంటి దేవుడు ఆయన నమ్మిన వారికి ఇచ్చినటువంటి ఆదేశం. అది ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ఉండాలి, వారి కొరకు మనం ఏం చేయాలి, అందరూ కూడా అంతటా మారు మనసు పొంది దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఓకే, దీన్ని అంతటిని వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా చెడ్డ మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం. అరే సైతాన్, అసలు నీకు ఎక్కడుందిరా? క్రీస్తు అంటే, బైబిల్ అంటే, పాస్టర్లు అంటే, క్రైస్తవ్యం అంటే నీకు మంచి ఉద్దేశం ఎక్కడుందిరా దౌర్భాగ్యుడా? నువ్వు చెప్పి అన్ని పచ్చబద్ధాలే. దౌర్భాగ్యం ఏంటంటే ఈ పచ్చబద్ధాలను నమ్ముతున్నవారు మరి వాళ్ళు విషయం ఏంటో అర్థం కాదు. వీడికి మంచి ఉద్దేశం ఏముంటే ఇష్టానుసారంగా ఆడవాళ్ళను కూడా ముందు కూర్చోబెట్టి భయంకరమైన నీచంగా చండాలంగా ఓకే పర్వర్టెడ్ మైండ్తో ఆడవాళ్ళేంది దేవుణ్ణేంది ఇష్టానుసారంగా మాట్లాడతాడు. మాట్లాడమని మంచి ఉద్దేశం అంట. ఒకవేళ ఇట్లా చండాలంగా మాట్లాడటం నువ్వు ఓకే మీ గ్రంథాలు నేర్పినాయేమో,
నువ్వు నమ్మినటువంటి దేవుడు నేర్పిన అదేనేమో అయ్యి ఉండొచ్చు. కాబట్టి మీరు నీ యొక్క మనసుకి అది మంచి ఉద్దేశమే. కానీ దేవుడు అది ఒప్పుకోడండి. ఈ చండాలమంతా గూడా మేము దేవుడిని నమ్ముకుంటున్నామని చెప్పిన వాళ్ళు గూడా చేసినా దేవుడు భగ్గుమంటాడు, ఒప్పుకోడు. పరిశుద్ధతే బైబిల్ గ్రంథంలో ఉన్నది. క్రైస్తవుల యొక్క క్రిస్టియానిటీ యొక్క మెయిన్ సెంటర్డ్ విషయమే అది. సో కాబట్టి నీవు ఎంతగా బైబిల్ గురించి, బైబిల్ ఉన్న వారి గురించి చెడ్డగా మాట్లాడినా అవన్నీ పచ్చి అబద్ధాలుగానే మిగిలిపోతాయి. మరి ఒక విషయం ఏంటంటే, క్రైస్తవ్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనేదే బైబిల్ దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి క్రైస్తవం అనేది క్రీస్తును తీసుకుని వస్తుంది. ఇది ఇలా ఉంచితే దశమ భాగాల విషయంకి వస్తే అక్కడ కొంచెం డైవర్ట్ అయ్యాం. తప్పకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆదేశం అది. క్రొత్త నిబంధనలో కూడా ఉన్నది దశమ భాగం గురించి. ఓకే, ఈ ఈ వేస్ట్ ఫెలో గాడు ఈ ముక్క కూడా తెలియదని చెప్పన్నాను, అది వాస్తవం. కొత్త నిబంధనలో కూడా ఉన్నది. వీళ్ళందరూ కూడా దేవునికి ఇస్తున్నారు. పైగా వీడు ఈ వీడియోలో మాట్లాడుతూ దేవుడికి ఇవ్వాలంటే ఇట్లా పైకి ఇచ్చిరేయాలి. మరి నువ్వు ఇచ్చేది నువ్వు ఎవడికి ఇస్తున్నావు రా తప్పాస్ ఫెలో? నువ్వు నమ్మిన ఆ దేవుడు నువ్వు ఇచ్చేది తీసుకుంటున్నాడా ఎరా? ఇలాంటి సిల్లీ మాటలు ఎట్లా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఇసిరేయటం కాదు. ఓకే, దేవుడు చెప్పిన ఆజ్ఞది. దశమ భాగం అనేది దేవునికి కూడా నా భాగం. దానిని నన్ను సేవించేటువంటి యాజకులు, సేవకులు, ఒక విధంగా చెప్పాలంటే కొత్త నిబంధనలో చెప్పాలంటే సేవకులు లేకపోతే కాపరులు, దేవుని సేవ చేసేటువంటి వారికి ఆ భాగము చెందుతుంది. డైరెక్ట్గా చెప్పాడు. సో కాబట్టి దేవునికి ఇస్తున్నామనే మనసుతో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దేవుడు దాన్ని స్వీకరిస్తున్నాడు, వారిని దీవిస్తున్నాడు. సో దేవుడిని చెప్పిన మాట ప్రకారం సేవకులకి ఇస్తుంటే నీకు వచ్చిన నొప్పి ఏంది? అరే కరోనా సైతంగా నీకు ఆల్రెడీ ఒక క్రైస్తవుడు ఒక ఆయన నీకు ఆల్రెడీ ఫోన్ చేసి ఇది మాట్లాడాడు. అప్పుడు మొత్తం మూసుకొని పరిగెత్తావు మాట్లాడలేక. అరే మేము ఇచ్చుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏందని చెప్పి ఆ వీడియోలో కూడా అన్నాడు. అది ఉన్నది కానీ కట్ చేసి పెట్టడం కానీ లేకపోతే మీరు మాట్లాడిన దీన్ని వీడియో ఎడిట్ చేయడం నాకు కొంచెం తెలియదు కాబట్టి నేను వాటిని మీకు వినిపించట్లేదు. కానీ దాన్ని కూడా దేవుని చిత్తం అయితే నేర్చుకొని నేను కూడా ఎప్పుడు ఏమన్నావో కూడా దాన్ని చూపిస్తూ మాట్లాడతాను ముందు దేవుని చిత్తం అయితే. ఓకే, మేము క్రైస్తవులం, మేము మా సేవకులకి చూడండి నీకు వచ్చిన నొప్పి ఏందని చెప్పి అన్నాడు. పోయిందా? మొత్తం పోయిందా? దోల తీరిందా? అరే క్రైస్తవులు అనబడినటువంటి మేము సేవకులకి ఇచ్చుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏందా? ఓకే, వాళ్ళు బ్రతకొద్దా అంటే వాళ్ళు మంచిగా ఉండొద్దు. అసలు విషయం ఇది. సేవకులు మంచిగా ఉంటుంటే మీరు ఓర్వలేరు, ఎదుటోడు పక్కోడు మంచిగా ఉంటే ఓర్వలేరు. కాబట్టి నువ్వు క్రైస్తవ్యంలో ఉంటే ఏమి దొరకదు, పెద్ద సోమరిపోతు అయ్యి ఏం చేయాలో తెలియక దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే బాగా వస్తాయని చెప్పని ఇది బయలుదేరి ఫస్ట్ నుంచి కూడా ఇదే. వాళ్ళు దశమ భాగాలు తీసుకుంటున్నారు. డబ్బు తప్ప నీకు వేరే ఇంకొక 50 ఉందిరా. నువ్వు చేసేటువంటి పని ఎవరికి కూడా భారతదేశంలో ఒక్కడ కూడా ఉపయోగం ఉండకపోగా నీకు మాత్రమే ఉపయోగం ఉంది. ఓకే, సో చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి. ఒక లెక్కపత్రం ఉండదు, అవన్నీ చెత్త నాకు అసలుకి. ఓకే, నువ్వు బతికేది, నువ్వు అడుక్కు తిని బతికేది అది. ఎదుటి వాళ్ళు మంచుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి. అది వాళ్ళకి ఎంతో ఇస్తున్నారు, మాకు వెళ్ళిపోతుంది ఇండైరెక్ట్గా, మాకు కూడా ఇవ్వండి అన్నట్టుగా. అరే వాళ్ళు దేవుడికి ఇస్తున్నారు. ఓకే, ఈ యొక్క సేవకులు వారి దగ్గరికి వచ్చేటువంటి విశ్వాసులు వారి యొక్క యోగక్షేమం కొరకు ప్రార్థన చేయటమే కానివ్వండి, ఓకే, లేకపోతే ప్రేయర్స్ జరిపించడమే కానివ్వండి, ఓకే, కేవలం వారి గురించే వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటున్నారు కాబట్టి వారి కోసం వీరు ఉంటున్నారు కాబట్టి వీరి కోసం వారు ఉంటున్నారు. అది దేవుని యొక్క నియమం. సో వాళ్ళ యొక్క జీవితాలు జరిగినటువంటి మేలును బట్టి వాళ్ళు కృతజ్ఞతగా దేవునికి ఇస్తున్నారు. కృతజ్ఞతతో దేవునికి ఇస్తే నీకు వచ్చిన నొప్పి ఏందిరా? దేవునికి ఇస్తే కూడా నొప్పి అంటారు నీకు. ఒరే కరోనా సైతం లలితగా ఇది మీరు మాట్లాడే మాట. తర్వాత మళ్ళీ బైబిల్ ఏదేదో ఉండే అని చెప్పి మాట్లాడారు. ఇదంతా కూడా పెద్ద చెత్త. ఈ వీడియో మీరు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మహేంద్ర గారు. సో అఫ్కోర్స్ మీరు హిందూ అనుకోండి, కాస్త తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కాస్త ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. కాస్త నాలుగు విషయాలు తెలుసుకునే విధంగా ఉండాలి. ఈ మొత్తం మాదిరి కూర్చోబెట్టి అదేంటి కేసులు ఏంటి, లేకపోతే వాళ్ళ మీద దుమ్మెత్తి పోయటం ఏంది, లేనిపోని చెత్త అంతా కూడా. మళ్ళీ ఏదో పెద్ద ఈ మధ్య
మేము సాక్ష్యాల సిరీస్ ఒకటి మొదలుపెట్టాం అని మొదలుపెట్టాం. సాక్ష్యాలు అనేవి అవి 100% వాస్తవాలు. ఏదన్నా కాస్త ఎగ్జాజరేషన్స్తో వాళ్ళు ఒకటి రెండు మాటలు ఓకే వారు కలిపి ఉంటారేమో, అది కరెక్ట్ కాదు. ఏది కూడా ఉండదు ఉన్నట్టుగానే చెప్పాలి. ఓకే వారి విషయం కాకపోయినా సరే వేరే వాళ్ళు ఇంక దునియా ఉన్నాయి, యథార్థమైన సాక్ష్యాలు దునియా ఉన్నాయి. లేకపోతే యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటారు తుప్పాస్ ఫెలోస్? ఎందుకు నమ్ముకుంటారు? ఈ మతం మార్పిడి చేస్తారని చెప్పి మీ ఏడుపులేంది? మారుతున్నారు, నిజమైన దేవుడు మారుతున్నారు కాబట్టి మీ ఏడుపులు ఇవన్నీ కూడా. అసలు మంచోళ్ళు అసలు తాగుబోతులు అందరూ కూడా తాగుబోతులు కానివ్వండి, ఓకే వారి జీవితాల్లో ఎన్నో సమస్యలతో ఎదుర్కొన్నవారు కానివ్వండి, లేకపోతే చెడ్డగా వారి బతుకులన్నింటినీ కూడా మరి చెడ్డగా నడుపుతున్న వారు మంచిగా మారుతుంటారు. మీకు వచ్చిన నొప్పి నాకు అర్థం కావట్లేదు. అంటే అందరూ మంచివాడుగా మారటం మీకు ఇష్టం లేదా? తాగుడు వదిలిపెట్టేసి ఓకే తాగుడు వదిలిపెట్టేసి జూదాలు వదిలిపెట్టేసేసి దొంగతనాలు వ్యభిచారం వదిలిపెట్టేసేసి మంచి జీవితాన్ని జీవించడం మీకు ఇష్టం లేదు. ఇది అట్లాగే ఉంది. క్రైస్తవులు వస్తున్నారు జాగ్రత్త, అందరూ మంచులుగా మార్చేస్తున్నారని చెప్పని. ఇదిరా మీ అవతారం. ఎవరు మారద్దు. అంతా ఎవరైనా తాగుతుంటే నువ్వు ఒక్కసారైనా పోయి ఎందుకు తాగుతున్నారు అన్నామంటారా? నువ్వే పెద్ద తాగుబోతువి, మీరే తాగుబోతులు, ఏదో తప్పకుండా మీరు తాగుతూనే ఉంటారు. మళ్ళీ మీరు ఏం చెప్తారా? ఏం చెబుతారు మీరు? మళ్ళీ క్రిస్టియానిటీని మీరు మాట్లాడతారు. మీ జీవితంలో క్రైస్తవుల్ని కానీ బైబిల్ కానీ అర్హత మీకు లేనలేదు. ఓకే అంత అర్హత కూడా మీకు లేదు. బైబిల్ గురించి మాట్లాడేంత అర్హత కూడా మీకు లేదు అసలుకి. బైబిల్ గురించి దాకెందుకు అసలుకి? ఒక సేవకుడి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. సేవకుడు ఏమనుకుంటున్నావు అసలుకి? ఓకే ఎవరు వాళ్ళని ఏదో కొంచెం ఫేక్ వాళ్ళని చూసి ఏదేదో మాట్లాడుతున్నావు. నిజమైన సేవకుని యొక్క మరి ఆసక్తి. సో ఇలాంటి ఈ సిల్లి విషయాలు తప్ప ఏమీ కూడా లేదు. ఓకే వీళ్ళ బతుక్కి ఒక్కటి కూడా కరెక్ట్గా ఏ విధంగా ఉండదు. సో కాబట్టి ఈ సాక్ష్యాల గురించి కూడా ఓకే ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు సజీవ సాక్ష్యాలు. ఓకే సో ఏదో బతుకుదామని పేరు సంపాదించుకుందామని చెప్పని పైకి ఏదో మీకు ఏదో ముప్పు ఉండదు. ఏముండదురా ముప్పు? ఎవడేమంటారా మిమ్మల్ని? ఒకవేళ క్రైస్తవులే అట్లాంటి వాళ్ళు అయితే ఇప్పుడు దాకా మీరు ఉండేవాళ్ళ? అది చాలా ఇవన్నీ అబద్ధాలే. ఆ విధంగా క్రైస్తవులు సువార్త కోసం వస్తే మీద పడుతున్నా కొడుతున్నా సరే దూషిస్తున్నా నోరు మూసుకుని పోతున్న వాళ్ళు మీకు ముప్పుగా. ఇంత పచ్చిగా అబద్ధం పడతారు. మీరు మీ యొక్క స్వభావం అదనుకోండి, అది వేరే విషయం. ఓకే మరలా భారతదేశానికి ముప్పు అంటున్నారు కదా, ఆ డైలాగుల్లో కూడా ఓకే చెప్పిన వీడియోలో కూడా ఒక విషయం మర్చిపోయాను. ఈ స్వతంత్ర సమరయోధుల గురించి కానీ లేకపోతే స్వతంత్రం వచ్చిన విధానం కానివ్వండి, అసలు క్రిస్టియానిటీని బట్టి ఓకే భారతదేశానికి ఎంతో మేలుంది. నిజమైనటువంటి యొక్క మనిషి ఎవడైనా సరే అన్నదినేవాడు జాగ్రత్తగా ఆలోచిస్తే క్రైస్తవ్యం ద్వారా భారతదేశానికి ఎంతో మేలు పొందుతూనే ఉంటుంది. క్రైస్తవులు అనబడిన వాళ్ళు మేలు చేయటం తప్ప కీడు చేయటం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ నుంచి కూడా పేదవారి విషయంలో హాస్పిటల్ విధంగా కానివ్వండి, చదువుల విషయం కానివ్వండి, లేడీస్ వారికి ఇచ్చేటువంటి సమానత్వ విషయం కానివ్వండి, ఓకే సంస్కృతి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓకే క్రైస్తవ్యం ద్వారానే ఒక మంచి మేలు అనేది లేకపోతే మంచి అభివృద్ధి అనేది భారతదేశంలో జరిగింది. అసలు ముప్పు అనేది మీలాంటి ఈ మతోన్మాదుల ద్వారా దౌర్భాగ్యుడా అరే లలిత్ గారి కరోనా సైతాన్గా మీ వల్లనే ముప్పు ఉంది. అదేవిధంగా ఈ బైబిల్ని మీరు విమర్శిస్తారా? మీకు అంత సీన్ అంటారా? ఆ ఒక్క మొక్క అర్థం కాదు. పైగా మీరు మాట్లాడుతుంటే మహేంద్ర గారికి అది మరి ఆఫ్కోర్స్ పక్షపాతి హిందూ అనుకోండి, చక్కగా ఎంటా కూర్చున్నాడు. ఇందులో వైరుధ్యం ఉన్నది, లేకపోతే వీళ్ళు ఒకటి రాస్తే వాళ్ళు ఒకటి రాశారు అట్లా రాయటర్కి అదేమో నువ్వు నమ్మే గ్రంథాలా? ఒకటే ఒక గ్రంథము. ఈ గ్రంథమే ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకే ఒక గ్రంథం. ఎవరైతే ప్రభావితం చేస్తుందో వాళ్ళకి తెలియదా గ్రంథంలో ఇవన్నీ ఉండేయని? నువ్వు వచ్చి పెద్ద బయలుదేరేవా ఇప్పుడు చెప్పడానికి? ఎవరన్నా ఈ మాట లేదు అసలుకి. ఏదో మతోన్మాదులు మొత్తం కూడా ఏదో ఫీల్ అయ్యి ఏదో ఇదవుతున్నారు, ఉద్రేకం అవుతున్నారు. కానీ ముందు నిన్ను చూసేది దేకేదేవుడు కూడా ఉన్నాడు.
వాస్తవాలు తప్పకుండా బయటకు వస్తాయి. ఓకే. నిజమైన హిందువులే నీ మీదకి తిరుగుబడేటువంటి సమయం కూడా రావచ్చు. నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ తప్పకుండా వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు చెప్పేది మొత్తం అబద్ధమే కాబట్టి. ఓకే. బైబిల్ గ్రంథం ద్వారా ఎంతోమంది ప్రభావితమై మంచి మంచి పనులు చేస్తున్నారు. ఈ ఈ బైబిల్ని బట్టే భారతదేశంలో ఎన్నో అభివృద్ధి, ఎన్నో మేలు జరిగినాయి. ఒకే ఒక బైబిల్ని బట్టి. నీవున్నది నువ్వు నమ్మే గ్రంథాలు వల్ల ఏమిరా ఉపయోగం? ఏరా అయినా కానీ అనకూడదు దయచేసి. నిజమైనటువంటి హిందువులు, ఓకే, స్వచ్ఛమైన హిందువులు దయచేసి హర్ట్ కాకండి. ఇన్ని గ్రంథాలు ఎందుకు? అరే కరోనా సైతానికి ఎందుకు ఇన్ని గ్రంథాలు? మాకు కోట్ల గ్రంథాలు ఎందుకు ఉండే? ఎవరు రాశారు? మళ్ళీ బైబిల్ ఎందుకంటే ఈ మాట ఎందుకంటానంటే, లలిత్ గాడు అంటాడు పరిశుధాత్మ ప్రేరేపణతో రాశారంట అని వెటకారంగా. అవునరా బాయ్, బరాబర్. తప్పును తప్పుగా చూపించే విషయంలో, ఓకే, మంచి సంబంధాల విషయం, మంచి జీవితాన్ని జీవించే విషయంలో అసలు మనిషి ఎవరు? ఓకే, సృష్టి క్రమం మొదల దగ్గర నుంచి సృష్టి యొక్క విషయం ఏంటి, సైన్స్ యొక్క విషయం ఏంటి, అసలు మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు, మనిషిని సృష్టించట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఓకే, ఇవన్నీ కూడా బైబిల్లో తప్ప ఎక్కడ దొరకవు. మనిషి బ్రతుకు యొక్క ఉద్దేశము బైబిల్లో తప్ప ఎక్కడ దొరకదు. సృష్టిని గురించినటువంటి యొక్క విషయాలు, సత్యాలు బైబిల్లో తప్ప ఎక్కడ దొరకవు. అరే దౌర్భాగ్యులరా, వినండి. మహేంద్ర గారు మీరు కూడా వినండి. ఓకే, సృష్టిని గురించి కానివ్వండి, మనుషుల యొక్క గురించి కానివ్వండి, బైబిల్లో తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు దొరకవు. ఓకే, బైబిలే అంతటికి కూడా మూలం, అంతటికి కూడా దిక్కు. ఒక మాట చెప్పాలంటే, ఓకే, నీవు సత్యం తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికే రావాలి, వాస్తవం తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికే రావాలి. ఓకే, సో ఈ బైబిల్ని పరిశుధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడే వ్రాయించాడు. తమ భక్తులు ద్వారా పరిశుధాత్మ ప్రేరేపించి దేవుడే రాయించాడు. ఓకే, కాబట్టి ఇంతమందిని ప్రభావితం చేస్తుంది. నీ గ్రంథం చదివి ప్రభావితం ఒక్కడిని చూపించా దౌర్భాగ్యుడా. ఒరే కరోనా సైతాన్ లలిత్ కుమార్, ఒక్కడిని చూపెట్టరా. బైబిల్ని చదివి ప్రభావితం వాళ్ళు కోట్లు ప్రపంచమంతా ఉన్నారా, ప్రపంచమంతా ఉన్నారు. ఇది మళ్ళీ నువ్వు ఎక్కిస్తావంటరా. అరే లలిత్గా పరిశుధాత్మ ప్రేరేపణ గురించి అని అంటావా? అవు బరాబర్. అసలు మంచి జీవితాన్ని, మనిషి యొక్క విలువను తెలియజేసిందే బైబిల్. నువ్వు నమ్మే గ్రంథాలు కర్తవ్యం ఒకటంట, భక్తి ఒకటి నేర్పిందంట. మరి ఇన్ని కోట్లుండే ఏమి నేర్పినరా? ఏదో ఎందుకు రాసుకున్నారు? రాసింది కూడా అసలుకి పిచ్చాపాటికి రాసి పారేసేసారు. ఇది చదవాలి ఎందుకు? రాసివాడు ఎవరు చదవలేదు, ఎందుకు రాశారో తెలియదు, ఏం రాశారో తెలియదు. మళ్ళీ అవి కూడా ఏ భాషలో ఉంటే కూడా తెలియదు. ఒక్కడికి అర్థం కాదు. ఏదో ఈ క్రైస్తవుల మీద ఏదో పగ తీర్చుకోవాలని చెప్పి 4 ముక్కలు మీరు నేర్చుకున్నారు, ఇక మొదలుపెట్టారు. ఎందుకురా ఈ వేషాలన్నీ, ఈ కథలన్నీ? ఎందుకు ఇంత బాధని మీకు? సో దయచేసి నిజమైన హిందువులు ఏమి హర్ట్ కాకండి. వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళని బట్టి నేను మాట్లాడుతున్నాను. నిజమైనటువంటి యొక్క బైబిలే, ఓకే, దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఇదే దేవుని యొక్క వాక్కు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చెప్పింది పాటిస్తే మాత్రమే మీరు జీవ మార్గంలో ఉంటారు, దేవుణ్ణి చూస్తారు, దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఉంటారు. దేవుడు ఒక్కడే. ఆయన యొద్దకు చేరాలన్నా, ఆయన రాజ్యంలోకి చేరాలన్నా, ఓకే, మీరు చేసే ప్రతి ఒక్కడే ఆయన యొద్దకు చేరాలన్నా కానీ మార్గము యేసు ప్రభువే. ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మాత్రమే నిజమైన దేవుణ్ణి కనుగొనగలరు. ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ దేవుని యొద్దకు చేరాలంటే, ఇంకా హిందువుల యొక్క భాషలో చెప్పాలంటే స్వర్గంలో చేరాలంటే యేసే మార్గము. ఆయన తప్ప వేరే మార్గం ద్వారా ఎవ్వరు కూడా స్వర్గంలో చేరలేరు. దాన్ని క్రైస్తవుల పరలోక రాజ్యం అంటారు, దేవుని రాజ్యం అంటారు. ఆయన యొద్దకు వెళ్ళాలంటే, దేవుని రాజ్యం యొద్దకు వెళ్ళాలంటే, స్వర్గరాజ్యంలో చేరాలంటే యేసు ప్రభు తప్ప వేరే ఎవ్వరు కూడా తీసుకుని వెళ్ళలేరు. ఆయనే మార్గం. ఇది 100% వాస్తవం. ఓకే, సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడానికి ప్రయత్నం చేయండి. ఆయన్నే మేము ప్రకటిస్తున్నాం. ఓకే, మంచి అనేది, ఓకే, మనిషి మనుగోడి యొక్క మూలం కానీ, సృష్టి యొక్క మూలం అంతా కూడా బైబిల్లోనే ఉన్నది. దీన్ని ఎక్కిస్తామంటారా? అరే లలిత్గా నువ్వు పెద్ద కొద్దిపాటి సైతాన్ని నువ్వు ఒకటివి, ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటం.
ఏమి ఏమి మూ మూల తెలీదు, మొదలు తెలీదు, మూల తెలీదు. ఏదో పెద్ద 4 మాటలు నేర్చుకొని మాట్లాడటం. మీకు కూడా అర్థమైతే బైబిల్ ఒక ప్రత్యేకత ఏముందిరా. ఓకే. బైబిల్ మించినటువంటి దైవ గ్రంథం ఈ భూమి మీద ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి ఈ సమయంలో టైము చాలా అవుతుంది కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను. ఈ ఈ దౌర్భాగ్యులు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎక్కడ మాట్లాడినా సరే అవన్నీ కూడా పచ్చి అబద్ధాలే. కేవలము క్రైస్తవ్యం పైన ఉన్నటువంటి పగ, ద్వేషముతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి తోటి నా భారతదేశపు సహోదరులు వారు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ముస్లిమ్సే కానివ్వండి, హిందువులు కానివ్వండి, హూ ఎవర్ ఇట్ మేబీ, వారి మాటలు విని మోసపోవద్దు, మీ జీవితాలకు నష్టం చేకూర్చుకోవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారు దేవునికే వ్యతిరేకంగా ప్రజలు ప్రేరేపిస్తున్నారు. ఒకే ఒక దేవుడున్నాడు. ఆ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళకి మాటల ద్వారా ప్రజలందరిని కూడా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళని మారుస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా మార్చడం అనేది ఆలోచించండి. మనుషులకు వ్యతిరేకంగా ఉంటే పెద్ద విధానం ఉండదు, పెద్ద ఇబ్బంది ఉండదు పెద్దగా. కానీ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు వ్యతిరేకంగా మారుతున్నావంటే దేవునికే వ్యతిరేకంగా నిలబడేటువంటి ఆ ధైర్యము, ఆ శక్తి నీకుందా? ఆలోచించండి. సో మరొకసారి ఈ మాట మాకు చెప్తున్నాను. ఈ మతోన్మాదులు, క్రైస్తవేతరుల్లో ఈ మతోన్మాదులు, కేవలం మతోన్మాదుల గురించే మాట్లాడుతున్నాను. ఈ కరోనా సైతం గడు కానివ్వండి, లలిత్ గడు కానివ్వండి, ఇంకా కొంతమంది ఉన్నారు. ఓకే. కొంతమంది ఈ మధ్య ఈ బతకడం కోసం బయలుదేరిన ఉన్నారు. ఎవరు మాట్లాడినా సరే ఓకే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. మీరు వాళ్ళ మాటలు నమ్మి దేవునికి వ్యతిరేకంగా మీరు మారితే తర్వాత మీకు కలిగేటువంటి నష్టం ఎవరు కూడా పూడ్చలేరు, తీర్చలేరు, తిరిగి మరలా దాన్ని సంపాదించుకోలేరు. కాబట్టి ఈ మతోన్మాదుల యొక్క మాటలు వినకండి, పచ్చి అబద్ధాలు. ఓకే. మీకు అంతగా క్రైస్తవం గురించి తెలుసుకోవాలంటే మీరే స్పష్టంగా మీరే డైరెక్ట్గా బైబిల్ చదవండి. ఓకే. బైబిల్ చదవమని చెప్తున్నాం. డౌట్లు ఉంటే సేవకులను అడగండి. ఎవరు కూడా నువ్వు అట్లా చెప్పకూడదు, నోరు మూసి కూర్చో, ఎదిరించకూడదు, ప్రశ్నించకూడదని నిజమైన సేవకుడు ఎవరు కూడా అన్నారు. నిజమైన సేవకుడు ఎవరు కూడా అన్నారు. కొంతమంది సేవకులు తెలియకపోతే తెలియదంటారేమో. ఓకే. అలా అనకూడదని ఎందుకు అంటారంటే దేవునికి వ్యతిరేకంగా మనం వేరే విధంగా ప్రశ్నించొద్దయ్యా అనే రీతిలో అన్నారేమో తప్పకుండా ఓకే, బైబిల్ ఉన్నటువంటి విషయాలు సరైన రీతిలో తెలిసినటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళని కరెక్ట్గా మరి తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా సరే వాళ్ళు అందుబాటులో లేకపోతే ప్రార్థన చేయండి, బైబిల్ దేవుడిని అడగండి. తప్పకుండా కరెక్ట్గా నీకు అర్థమయ్యే రీతిలో ఆ దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడే మీకు మంచి అర్థాన్ని తెలియజేస్తాడు. ఇంకా మీకు అంతకంటే కావాల్సింది క్రైస్తవుల దేవుడు మాట్లాడే దేవుడు, మీతో సహవాసం చేసే దేవుడు, వ్యక్తిగత సంబంధాన్ని కోరుకునే దేవుడు, ప్రేమించే దేవుడు. సో మీతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. నీవు నిజంగా ఓకే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకునేటువంటి ఆసక్తి నీకుంటే దేవుడే మాట్లాడతాడు. నీకు వేరే వాళ్ళు మీకు అందుబాటులో ఉంటేంది లేకుంటేంది. ఓకే. ఆ దేవుడు మనతో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడే దేవుడు కాబట్టి ఆ దేవుడు ప్రత్యేకమైన దేవుడు అని చెప్పని, నిజమైన దేవుడు అని చెప్పని, ఓకే, బైబిల్ గ్రంథం ప్రత్యేకమైనది అని చెప్పి తెలియజేస్తున్నాం. సో కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిపైన మనసు పెట్టొద్దు, వినవద్దు. ముఖ్యంగా ఈ మతోన్మాదులు చెప్పేవేమి కూడా నమ్మకండి. మీ జీవితాలే పాడైపోతాయి. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, మీ జీవితాల్లో తీరని నష్టం కలుగుతుంది. ఇక మీ ఇష్టం. ఓకే. సో కాబట్టి నిజమైనటువంటి సత్యదేవుని తెలుసుకోండి. ఆయన మాటలు ఏమిటో తెలుసుకోండి. ఓకే. బైబిల్ గ్రంథంలో అసలు నిజంగా ఏమో తెలుసుకోండి. ఈ మతోన్మాదుల యొక్క చేతిలో పడి మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఓకేనా అండి. సో ఇకైనా సరే మీకున్నటువంటి విషయాలను బట్టి నిజంగా ప్రార్థించండి. నిజమైన దేవుడు అయితే మాట్లాడతాడు, ఆయనే మీతో మాట్లాడతాడు. ఓకే. మీ యొక్క జీవితాలు ఏదో కొదువుకుందో ఆయనే ఆ కొదువులనే తీరుస్తాడు. ఓకే. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి, మీరు ప్రార్థిస్తే ఆలకించే దేవుడు కాబట్టి అలాంటి దేవుడును ముందు విశ్వాసం ఉంచండి. ఆయన యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. మీ జీవితాలు ఓకే క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మీ జీవితానికి ఒక విలువ ఉంటుంది, మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సో అలాంటి ఒక మంచి అర్థవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక వీడియోతో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప
మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు.